నమస్తే. వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను ప్రశాంత్. ప్రెజెంట్ స్టాక్ మార్కెట్ పరిస్థితి ఏ విధంగా ఉంది? ఇంకా డౌన్ ఫాల్ అయిపోయిందా? మరి పెరిగిందా? అనే పూర్తి వివరాలైతే తెలుసుకుందాం. దీని గురించి అయితే మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు సీనియర్ స్టాక్ మార్కెట్ అనలిస్ట్ ప్రభు గారు మనతో పాటు అయితే ఉన్నారు. నమస్తే అండి. నమస్తే అండి. సార్ ప్రెజెంట్ స్టాక్ మార్కెట్ పరిస్థితి ఏ విధంగా ఉంది సార్? డౌన్ ఫాల్ అయిందా? ఇంకా పెరుగుతూ ఉందా? ఎలా ఉంది సార్? ఇంకా ఇన్వెస్టర్స్ పరిస్థితి ఏంటి? అంటే మార్కెట్ మనకి ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా పెద్ద పడట్లేదు, రేంజ్ బౌండ్ లోనే ఉంటుంది. సో మనకి కొంచెం బ్రాడర్ మార్కెట్ మిడ్ అండ్ స్మాల్ క్యాప్ బాగా కొట్టేశారు. సో ఎందుకంటే ఫియర్ ఫ్యాక్టర్ ఎక్కువ ఉంటుంది. అమ్మ అదిగో పులి, ఇదిగో తోక, ఇదిగో యుద్ధం వస్తుంది అని. జనరల్ గా ఏంటంటే ఎప్పుడైనా సరే యుద్ధం వస్తుంది అనుకున్నప్పుడు మార్కెట్ పడుద్ది. యుద్ధం వచ్చిన తర్వాత దాని పని దాన్ని చేసుకుంటూ పోతుంది మార్కెట్. ఇప్పుడు కోవిడ్ ముందు పడింది, తర్వాత కోవిడ్ లో కూడా పెరిగింది. సో కార్గిల్ వారైనా ఏ వారైనా సరే, ఏ ఇబ్బంది వచ్చినా సరే, అంటే ఫియర్ ఫ్యాక్టర్ ఎక్కువ ఉన్నప్పుడు ఫస్ట్ టైం న్యూస్ వచ్చినప్పుడు దాన్ని తీసుకోదు, అది నెగిటివ్ గా తీసుకుంటుంది. వన్స్ ఒకసారి వచ్చిన న్యూస్ మళ్ళీ వస్తే డిస్కౌంట్ అయిపోద్ది. సో అట్లా దాని ప్రకారం ఇప్పుడు ప్రెసెంట్ ఆయన స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ ఓపెన్ చేయలేదు. ఎందుకంటే అన్ని కంట్రీస్, యుఎస్ఏ మరి అంత తొడగొట్టి ముందుకు వచ్చి అంత చేసిందే ఇప్పుడు మెత్తబడ్డట్టు కదా ఒక రకంగా. సో ఎట్టి పరిస్థితుల్లో అంటే వాళ్ళ ఎల్ఐస్ ని మొత్తం రమ్మంటే ఎవరు కూడా ముందుకు రాలేదు. సో దాని అనుగుణంగా ఆయనకి 48 hours ఇది పెడితే 48 టైం ఇచ్చి మీరు స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ ఓపెన్ చేయాలంటే మరి వాళ్ళు కూడా గట్టిగానే చెప్పారు, రిటాలియేషన్ కూడా గట్టిగానే చేశారు. సో దాని అనుగుణంగా మళ్ళీ 5 days అన్నారు, రేపటికి 5 days అవుద్ది. సో రేపుకి మనకి తెలుస్తుంది కాబట్టి రేపు మార్నింగ్ కి జనరల్ గా తెలిసిపోద్ది. సో డైరెక్షన్ ఏంటనేది తెలుస్తారా, లేకపోతే టాక్స్ అనేది పాజిటివా నెగిటివా ఒకటి. సెకండ్, వార్ ఆగడానికి 1 month, అది కూడా 1 month అంటే స్టార్ట్ చేసింది ఎవరు, వారు ఎండ్ చేసింది ఎవరు, ఎందుకు ఎండ్ చేస్తున్నది ఎవరు? ఇప్పుడు వాళ్ళు ఏమైనా వచ్చారా? ఇప్పుడు 15-point ప్లాన్ అని పెట్టింది ఎవరు? ట్రంప్. వాళ్ళు ఏం చేశారు? ఓడిపోయిన వాళ్ళు ఇవి పెడతారా? జనరల్ గా మా నుంచి కూడా కొన్ని ఉన్నాయి, ఒక 5 points ఉన్నాయి, దీన్ని కూడా మీరు యాక్సెప్ట్ చేస్తేనే మేము ఇది చేస్తామని చెప్పే పరిస్థితి ఉంటుందా ఓడిపోయిన వాళ్ళు? అంటే అక్కడే తెలిసిపోతుంది ఆయన తగ్గాడు. ఎట్టి పరిస్థితిలో ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ ఈజ్ ఎ ఫెయిల్యూర్. ఆయన చేసిన పని రకంగా వెనక్కి తీసుకున్నట్టే. సో డెఫినెట్ గా ఈ యుద్ధం అనేది నేను ఎప్పుడు చెప్పానంటే, జనరల్ గా యుద్ధం మిలిటరీ జరగాలి. ఎప్పుడైతే మిలిటరీ కాకుండా అంటే డైవర్సిఫైడ్ అయిందో, ఇప్పుడు ఇటు నుంచి కాకుండా ఇంకొక సైడ్ వెళ్ళిందో, అంటే ఇక్కడ ఏంటి, సివిలియన్స్ కొట్టారు మధ్యలో, తర్వాత ఆయిల్ రిఫ్రాక్టరీస్ కొట్టారు. మీరు ఆఫ్ఘనిస్తాన్ వారు గాని, వియత్నాం వారు గాని, యుఎస్ ఓడిపోయింది. ఓడిపోయినప్పుడు ఏం చేసింది? అసెట్స్ నాశనం చేసింది. ఎప్పుడైతే ఆయిల్ రిఫ్రాక్టరీ కొట్టారో ట్రంప్ డౌన్ ట్రెండ్ స్టార్ట్ అయినట్టు లెక్క. అదే జరిగింది ఆ రోజు. అదే అనుకుంటే ఈ రోజుకి ఇప్పుడు అదే నడుస్తోంది. ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళేం తగ్గట్లా, ఇరాన్ ఏం తగ్గట్లా. అక్కడ సై అంటే సై అన్నారు వాళ్ళు. మరి అంత ఇద్దరు కలిసి ఇజ్రాయెల్ వాళ్ళకి అంత టెక్నాలజీ ప్లస్ మెయిన్ ఫైనాన్షియల్స్ ఎంత యుఎస్ లో $30 trillion అది. సో వాళ్ళందరూ ఎన్ని చేసినా వాళ్ళు అసలు తగ్గలేదు అసలు ఎక్కడ. సో ఓటం అనేది ఇది థర్డ్ కంట్రీ రకంగా ఇరాన్ ఓడించింది అనుకోవచ్చు ఒక రకంగా. సార్ ఇప్పుడు స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్మెంట్ చేసే వారికి ఇది ఈ టైం బెస్ట్ టైం అని చెప్తారా? అండ్ ఎప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేయాలి, అండ్ ఎలా చేయాలి, దేనిపైన చేయాలి అంటే ఏం చెప్తారు? ఇప్పుడు జర్నీ చేస్తామండి, ట్రైన్ ఏ ఊర్లో ఎక్కాల్సిన వాళ్ళు ఆ ఊర్లో ఎక్కుతారు. వాళ్ళ టార్గెట్ వచ్చినప్పుడు దిగాలి, రైట్? ఇప్పుడు మనం ఈ సిచ్యువేషన్ ప్రకారంగా మనం మార్కెట్ పడినప్పుడు, తమిళియన్స్ కి అమావాస్యలో ఇన్వెస్టర్స్ కి మార్కెట్ పడినప్పుడు పండగ, వీ హ్యావ్ టు యూజ్ దట్. దాన్ని ఉపయోగించుకోవాలా, అంతేగాని మార్కెట్ పడినప్పుడు అమ్మ భూతం పడిపోతుందని కాదు. సో దిస్ ఈస్ ద రైట్ టైం. మార్కెట్ రెడ్ గా ఉన్నప్పుడే మంచి ఇది మార్కెట్ షేర్ పడుతుంటే, బ్రాడర్ మార్కెట్ 60% 70% పడ్డాయి ఒకటి. అట్లాంటి స్టాక్స్, మంచి ఫండమెంటల్స్ ఉన్న స్టాక్స్ ప్రైజెస్ డిఫర్ అయినప్పుడు కిందకి వచ్చినప్పుడు అవి పెట్టుకున్నాం అనుకోండి, మామూలుగా వచ్చేదానికంటే ఏదైతే పడిందో ఆ డిస్కౌంట్ కూడా క్రియేట్ అవుతుంది కదా. సో దట్స్ వాట్. తమిళియన్స్ కి వాళ్ళు అమావాస్య ఎంత పండుగ చూస్తారో ఇన్వెస్టర్స్ కూడా అదే లెక్క చూడాలి, అప్పుడే కరెక్ట్. ఎందుకంటే నా ట్రెండ్, ఇప్పుడు నేను అనుకున్న ట్రెండ్ మార్కెట్ పట్టుకోదు, మార్కెట్ ట్రెండ్ మనం పట్టుకోవాలా. డౌన్స్ ఆర్ నాట్ పర్మనెంట్, అప్స్ ఆర్ ఆల్వేస్ పర్మనెంట్. చూడండి ట్రాక్ రికార్డ్ చూడండి, ఫస్ట్ నుంచి కూడా 2000 లో 1000 ఉంది నిఫ్టీ, ఇప్పుడు ఇవాళ ఎంత ఉంది? నెక్స్ట్ 10 years లో ఎక్కడ ఉంటుంది? నెక్స్ట్ 5 years లో ఎక్కడ ఉంటుంది?
15%, 16% మినిమం వేసినా చాలు కదా. అవును. సో ఇవాళ మనం ₹1 కోటి పెట్టాం, సపోజ్ నిఫ్టీ 2 లక్షలు అయింది అనుకోండి, మన క్యాపిటల్ ఎక్కడ ఉంటది? సో వ్యూ అనేది బ్రాడర్ వే ఉండాలి. అంతేగాని నేను నా ట్రెండ్ ఇప్పుడు నేను ఇవాళ 1 ఇయర్ నుంచి ఇన్వెస్ట్మెంట్ చేశా, వెనక్కి తిరిగి చూసుకుంటే లాస్ట్ కు ఉంటుంది లెక్క. కొత్తగా వచ్చిన వాళ్ళకి అందరికి బాధగానే ఉంటుంది. అంటే ఇట్లా చెప్పడం, వెయిట్ చేయండి అని చెప్పడం ఈజీ, కానీ ఉండేవాడికి తెలుస్తుంది ఆ పెయిన్. అవును. డబ్బులు పెట్టినవాడికి తెలుస్తుంది. ఎందుకంటే ఇట్స్ హార్డ్ అండ్ మనీ, ఏదో ఊరికనే వచ్చిన సొమ్ము కాదు కదా. కష్టపడిన సొమ్ము తగ్గుతుంటే బాధ అనిపిస్తుంది ఎవరికైనా. కానీ మార్కెట్ డెప్త్ తెలిసిన వాళ్ళకి, లాంగ్ ట్రాక్ రికార్డ్ 2000 నుంచి చూసిన వాళ్ళకి, అప్పటి నుంచి కూడా ఉన్న వాళ్ళకి తెలుస్తుంది. ఆ సంవత్సరం, ఆ నెక్స్ట్ ఇయర్, ఆ ముందు సంవత్సరాలు రానిది కూడా కలుపుకొని అంతకంటే ఎక్కువ ఇచ్చిన సంవత్సరాలు ఉన్నాయి. ఇట్స్ ట్రాక్ రికార్డ్ ఉంది. సో పేషెన్స్ ఉండాలి, నాలెడ్జ్, డిసిప్లిన్, పేషెన్స్ ఉండాలి. ఈ 3 ఉన్నాయనుకోండి ఎవరికైనా డబ్బులు వస్తాయి. మన ట్రెండ్ మార్కెట్ పట్టుకోదు. మార్కెట్ ట్రెండ్ మనం పట్టుకోవాలంటే మనకు టైం ఇవ్వాలి. ఆ టైం ఇవ్వకుండా నేను 6 నెలలు వచ్చింది, నాకు పెట్టింది ఏం రాలేదంటే రావు. ఊరికి ప్రతి మంత్ నాకు ఇంత రావాలంటే రావండి, 80% రావు. మనం ఇది ఫ్రీ క్యాష్, దీంతో నాకు పని లేదు. బ్యాంక్ లో పెట్టుకుంటే 6% వస్తుంది. కానీ మార్కెట్ ని నమ్మితే, భూమిని నమ్ముకున్నాడు, షేర్ మార్కెట్ కున్నాడు, ఎవరు చెడిపోలా. కానీ ఎవరు ఇదవుతున్నారు, ట్రేడింగ్ చేసి ఉన్నదానికంటే ఎక్కువ చేసి. అంటే ఇక్కడ ట్రేడింగ్ చేసేవారు చాలా లాస్ అవుతూ ఉన్నారు మనం గమనిస్తే కనుక. కానీ షేర్ మార్కెట్ లో పెట్టిన వారు ఎక్కువ ప్రాఫిట్స్ ఉన్నాయని చెప్పేసి మనకి ఎక్కువ వినిపిస్తున్నమాట. సో షేర్ మార్కెట్ లో ఏ విధంగా ఉంటుంది, ట్రేడింగ్స్ తో కంపేర్ చేసుకుంటే ఏ విధంగా ఉంటుంది? ట్రేడింగ్ ఈజ్ రిస్కీ అండి. సో గైడెన్స్ ఉండాలి, ప్రాపర్ అస్త్రాలు ఉండాలి. యుద్ధం వెళ్ళేటప్పుడు అస్త్రాలు లేకపోతే చాలా కష్టం. సో ఎక్కడ మనం ఏం చేయాలి, స్ట్రింజెంట్ డిసిషన్స్ ఉండాలి. ఏదో ఇక్కడ ఉండి కొంచెం వెయిట్ చేద్దాం అంటే క్యాపిటల్ ఎరోజన్ అవుతుంది. సో మొత్తం కొంతమంది చివరి దాకా, అంటే ఆప్షన్స్ ఉన్నాయనుకోండి, ఎక్స్పైరీ అన్న కొద్దీ ఇదైపోతుంది, డికే అయిపోద్ది, టైం డికే అవుద్ది, మొత్తం అమౌంట్ కూడా కరిగిపోద్ది. సో అట్లా ఎంత వరకు తీసుకోవాలి అంతవరకే తీసుకోవాలి. నేను సపోజ్ నాకు ఒక 5% తీసుకుంటాను, నాకు ఒక ₹1 కోటి ఉంది, నేను ఒక 5% వరకు నేను తీసుకోగలను అంటే అంతవరకే ఉండాలి. లేదు నాకు 10 లక్షలు ఉన్నాయి, నేను 10% వరకు తీసుకుంటా, అంతవరకే ఉండాలి. కానీ దాన్ని ఎక్స్టెండ్ చేయకూడదు. స్ట్రింజెంట్ డిసిషన్ ఉండాలి. దాని అనుగుణంగా ఆ రోజు ఏదైనా అయితే వదిలేయాలి. కానీ ఏం చేస్తాం, పడేటప్పుడేమో వెయిట్ చేస్తాం. 5% పడింది, చూద్దాం వస్తుంది. 10% పడింది, చూద్దాం వస్తుంది. 15% పడింది, వస్తుంది. కానీ అక్కడ పెరిగేటప్పుడు 10% పడంగానే ఇక చేతులు ఉండవు. తీసేద్దాం 10% వచ్చింది తీసేస్తాం. అది ఎంత పోతుంది, 30%, 40% పడుతుంది. నెక్స్ట్ ఏం చేస్తాం, ఇది కూడా 30%, 40% వస్తుందని వెయిట్ చేస్తాం. వాట్ విల్ హ్యాపెన్, ఇట్ గోస్ లైక్ ఎనీథింగ్, జారుడు బండ్లాగా జారుద్ది. అంటే స్ట్రింజెంట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కు ఇంట్రాడే వాళ్ళకు ఉండాలి. అవి ఉంటేనే దాంట్లో దిగాలి. లేదు ఇది పోయినా నాకు పర్వాలేదు, నా రొటీన్ కి ఇబ్బంది లేదు అనుకున్నప్పుడు యూ హ్యావ్ టు ట్రేడ్. యూ హ్యావ్ టు ఫన్ ద గేమ్ ఆర్ యూ వాంట్ టు ఎర్న్ ద మనీ. దట్స్ ఇంపార్టెంట్. నువ్వు గేమ్ ఆడుకుంటున్నారా, మీ లైఫ్ కి ఏం డోకా లేకుండా, మీ ఫ్యామిలీకి కానీ మీ నెక్స్ట్ తరానికి కానీ ఇబ్బంది లేకుండా ఉంటే అంతవరకు రిస్క్ తీసుకోవచ్చు. ఎందుకంటే రిస్క్ లేనిదే డబ్బులు రావు. ఎక్కడైనా ఈక్విటీ ఇన్వెస్ట్మెంట్ అయినా రిస్కే. ఆ రిస్క్ లేనిదే డబ్బులు. హౌ మచ్ ద రిస్క్ వి టేక్, దట్ మచ్ రిటర్న్స్ విల్ బి దేర్. అది ఇంపార్టెంట్. సో అది కూడా ప్రాపర్ గైడెన్స్, ప్రాపర్ వేలో, రైట్ పాత్ లో ఉండాలి. ఎవరో వచ్చింది, ఏదో మెసేజ్ వచ్చిందని చెప్పి ₹10 ఉంది లేదా ₹100 ఉంది, ఇది బాగా ₹1000 కొనుక్కుంటే మొత్తం క్యాపిటల్ మొత్తం పోద్ది. ముందేసుకుంటే కొండ నాలుగు పోద్ది అంటారు సార్. కొండ నాలుగు ముందేస్తే ఉండనాలిగి పోద్దని. సో అట్లా అవుతుంది. సార్ ఫైనల్ గా యూజర్స్ కి ఏం చెప్తారు సార్? ఇప్పుడు ఈ వీడియో ద్వారా ఏమైనా చెప్పాలనుకుంటే ఏం చెప్తారు? నేను ఆల్వేస్ ఎప్పుడైనా చెప్తా అండి, ఇన్వెస్టర్స్ కి ఎప్పుడైనా పండగే. కానీ మన ఆలోచనలు కాదు, మన మైండ్ సెట్ మార్చుకోవాలంతే. నాకు ఈ టైం కావాలి, ఆ టైం కావాలంటే రాదు, డబ్బులు రావు. కానీ టైం ఇస్తే, బ్యాంక్ లో పెట్టిన దానికంటే టైం ఇస్తే అక్కడ వచ్చే 6%. కానీ ఇక్కడ ఎంత వస్తుంది, మినిమం 20 to 30% వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఉన్నది కూడా లాస్ అయ్యే అవకాశాలు ఏమైనా ఉన్నాయి? అంటే మనం పెట్టిన దాంట్లో మళ్ళీ లాస్ అయ్యే అవకాశం ఏమైనా? మనం కొనంగానే పెరుగుతాయా? లేదు. అన్ని ఇప్పుడు కొన్ని పెరగచ్చు, కొన్ని తగ్గచ్చు. కానీ ఆ స్క్రిప్ట్ మళ్ళీ వస్తుందా లేదా, ఫండమెంటల్ గా స్ట్రాంగ్ గా ఉందా లేదా, దాని వాల్యూస్ ఏమన్నా మారినాయా, సో కంపెనీలో ఏమన్నా ప్రమోషన్స్ ఏమన్నా రాంగ్ సైడ్ వెళ్తున్నాయా, డైవర్సిఫికేషన్ ఆఫ్ ఫండ్స్ దగ్గర ఏమైనా తేడా ఉంది. ఎందుకంటే ఇవాళ మంచి కంపెనీ అవ్వచ్చు, నెక్స్ట్ 5 years తర్వాత మేనేజ్మెంట్ లో ఆలోచన మారచ్చు, మారినప్పుడు ఆ డైరెక్షన్ మారుద్ది. సో అది మనం అబ్జర్వ్ చేసుకుంటాలి. ఏ ఎనలిస్ట్ చెప్పినా, ఎవరు చెప్పినా
ముందు మనం కూడా హార్డ్ అండ్ మనీ కాబట్టి అనాలిసిస్ చేసుకుని ఎక్కడ పెట్టాలి, అది మంచి కంపెనీ, ఇవాటికి మంచి కంపెనీ, 10 సంవత్సరాల తర్వాత కూడా వాళ్ళ ప్రొజెక్షన్స్ కరెక్ట్ గా ఉన్నాయా లేవా, ఏదైనా నెగిటివ్ ఉన్నాయా, ఇది పేపర్ లో ఉన్నాయా ప్రొజెక్షన్స్, నిజంగా ఇంప్లిమెంట్ చేస్తున్నారా, ఇయర్ ఆన్ ఇయర్ గ్రోత్ ఉందా, క్వార్టర్ ఆన్ క్వార్టర్, ఇయర్ ఆన్ ఇయర్ ఉందా లేదా, అది అబ్జర్వ్ చేయాలి. ఇదేం పెద్ద రాకెట్ సైన్స్ కాదు. మీరు సంపాదించినప్పుడు, కష్టపడి అంత సంపాదించినప్పుడు ఎక్కడ పెట్టాలో అనేది క్వశ్చన్ ఉన్నప్పుడు మీకు టైం ఉంటే ఒక ఎత్తు రీసెర్చ్ చేయొచ్చు, లేదా ఎవరితో అనలిస్ట్ వాళ్ళతో అటాచ్ అయ్యి వాళ్ళు కూడా కరెక్ట్ లేదా చెప్తున్నారా లేదా అని చూడాలి. ఎందుకంటే ఎవరిని కూడా అంత నమ్మాల్సిన పని లేదు. మన డబ్బులు మనం సంపాదించిన డబ్బులు, సో పెట్టాలంటే కొంచెం గైడెన్స్ తీసుకొని దాన్ని కూడా మనం టైం ఉన్నప్పుడు రీసెర్చ్ చేసుకొని ఏం చేయాలో చూసుకొని దాని ప్రకారం ముందుకెళ్తే డెఫినెట్ గా వస్తాయి. ఎందుకంటే ఈ మార్కెట్ లో పెళ్లి చేసిన వాళ్ళు ఉన్నారు, ఏమి లేకుండా అసెట్స్ ఫార్మ్ చేసుకొని, ఫైనాన్షియల్ అసెట్స్ ఫార్మ్ చేసుకొని ఇల్లు కొన్న వాళ్ళు ఉన్నారు. సో ఇట్స్ అ ఫైనాన్షియల్ ప్లానింగ్. 70 సంవత్సరాల వాళ్ళు వైఫ్ అండ్ హస్బెండ్ ఆయన రిటైర్ అయిపోయి 70 నుంచి 80 ఎవ్రీ ఇయర్, ఈవెన్ ఇన్ ద డౌన్ మార్కెట్ ఆల్సో వాళ్ళ టార్గెట్ పెట్టి ఈ సంవత్సరం తీర్థయాత్రలకు ఇక్కడ నుంచి 10 సంవత్సరాలు పెట్టుకొని ప్రతి సంవత్సరం కూడా మార్కెట్ నుంచి డబ్బులు తీసుకున్నారు వాళ్ళు ప్రాఫిట్. సో ఇట్స్ అ ఫైనాన్షియల్ ప్లానింగ్. ఎందుకంటే మీకు సూట్ అయిన ప్లాన్ నాకు సూట్ కాదు, నా టార్గెట్స్, నా గోల్స్ వేరుంటాయి, ఇవన్నీ సపరేట్ ఉంటాయి. కాబట్టి ఇవన్నీ ఇండివిజువల్ 1-to-1 ఉన్నప్పుడు వాళ్ళకి అనాలిసిస్ చేస్తాం, ఏ ప్లాన్ సూట్ అవుతుందో చూసుకొని దాని ప్రకారం చెప్తే అల్టిమేట్ గా మనకు టైం ఇస్తే గుడ్ అండ్ డీసెంట్ రిటర్న్స్ విల్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ.